హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడ్యురైట్ టెక్. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే కంప్యూటర్ మెమరీ. సో ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కంప్యూటర్ మెమరీలో టూ పార్ట్స్ ఉంటాయి, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ అని. సో దాని గురించి ఈరోజు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ థింగ్ దీంట్లో ఏంటంటే ప్రైమరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ గురించి ఏంటి అంటే ఇట్ హోల్డ్స్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ విచ్ కంప్యూటర్ ఈజ్ కరెంట్లీ వర్కింగ్. అంటే అది ఏం చేస్తుంది అంటే ప్రైమరీ మెమరీ ఏం చెప్తుంది అంటే ఏం చేస్తుంది అంటే దాంట్లో ఆ మెమరీలో ఏముంటాయి అంటే అది ఏం హోల్డ్ చేస్తుంది అంటే ఇట్ హోల్డ్స్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ విచ్ ద కంప్యూటర్ ఈజ్ కరెంట్లీ వర్కింగ్. అంటే కంప్యూటర్ ఇప్పుడు ప్రజెంట్ దేని మీద వర్క్ చేస్తుందో ఆ డేటా, దానికి సంబంధించిన డేటా అండ్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే దాంట్లో హోల్డ్ చేసి ఉంటుంది అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, లిమిటెడ్ కెపాసిటీ. తక్కువ కెపాసిటీ ఉంటుంది ప్రైమరీ మెమరీ. అండ్ డేటా ఈజ్ లాస్ట్ వెన్ పవర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తామో అంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు దాంట్లో ఉన్న డేటా మొత్తం మనం లాస్ అయిపోతాము అని చెప్తుంది. అండ్ అంటే అర్థం ఏంటి అంటే ప్రైమరీ మెమరీలో డేటా ఎక్కువసేపు ఉండదు. ఎక్కువసేపు అంటే ఎప్పుడైతే మనం సిస్టమ్ ఆఫ్ చేస్తామో అప్పటికి డేటా అనేది లాస్ట్ అయిపోతాం. నెక్స్ట్ వన్, జనరల్లీ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ డివైస్. సో ఈ ప్రైమరీ మెమరీ అనేది దేంతో డెవలప్ చేసి ఉన్నారు అంటే సెమీ కండక్టర్ డివైస్ అనేది మేడప్ చేసి ఉంటారు అని అర్థం, మేడప్ చేశారు అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాలటైల్ మెమరీ. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏంటి అంటే కింద వాటిల్లో ఉన్న మెమరీల్లో ఏది వాలటైల్ మెమరీ అని అడుగుతారు. అదేంటి అంటే ప్రైమరీ మెమరీ అని అర్థం. సో ప్రైమరీ మెమరీలో మనకి టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. టూ టైప్ ఆఫ్ మెమరీలో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. సో ర్యామ్ అంటే ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అర్థం. సో అది ఏంటి దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మెమరీ ఆఫ్ ద సిపియు ఫర్ స్టోరింగ్ డేటా, ప్రోగ్రామ్ అండ్ రిజల్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం కరెంట్లీ వర్కింగ్ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో అంటే ఆ ప్రోగ్రామ్ సంథింగ్ ఏదో ఒక ప్రాసెస్ అనేది చేస్తున్నాం, ఏదో ఒక డేటా అనేది ఇస్తున్నాం. ఆ ఇచ్చిన డేటా అంటే కరెంటుగా వర్క్ చేసే డేటా యొక్క ఆ ప్రోగ్రామ్ యొక్క డేటా దాన్ని స్టోర్ చేస్తుంది, అలాగే ఆ ప్రోగ్రామ్ని స్టోర్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఆ ప్రోగ్రామ్ మీద వచ్చే ప్రాసెస్ చేశాక వచ్చే రిజల్ట్ని కూడా స్టోర్ చేస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్, రీడ్ ఆర్ రైట్ మెమరీ విచ్ స్టోర్స్ డేటా టిల్ ద మెషిన్ వర్క్స్. సో రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా, రీడ్ అండ్ రైట్ అంటే అర్థం ఏంటి అంటే రీడ్ నథింగ్ బట్ ఉన్న డేటాని మనం రీడ్ చేసుకోవటం అంటే చదువుకోవటం, అంటే దాంట్లో ఎటువంటి మార్పులు చేయకుండా. అదే రైట్ మెమరీ అంటే ఏంటంటే రైట్ చేయడం అంటే ఉన్న డేటాని మనం రైట్ చేయాలి, అంటే చేంజెస్ చేయాలి, అప్డేషన్స్, డిలీషన్స్, ఎడిటింగ్ ఏదైనా ఆ మెమరీలో ఎడిటింగ్ చేయాలి అంటే విచ్ స్టోర్స్ డేటా టిల్ ద మెషిన్ వర్క్స్. మెషిన్ వర్క్ అయ్యేంత వరకు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. వన్స్ మెషిన్ వాజ్ ఆఫ్ అంటే మెషిన్ ఆఫ్ అయిపోతే డేటా మొత్తం లూజ్ అవుతుంది, నువ్వు రీడ్ చేసుకోవడానికి ఉండదు, రైట్ చేసుకోవడానికి ఉండదు. అది ర్యామ్ అనమాట. సో ఆ ర్యామ్లో టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి. ఏంటి అంటే డైనమిక్ ర్యామ్, స్టాటిక్ ర్యామ్ అండ్ ఆల్సో సింక్రనస్ DRAM. సో డైనమిక్ ర్యామ్ అంటే DRAM అంటాం. ఇది కూడా ఒక అబ్రివేషన్, ఇది ఒక బిట్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటి అంటే డైనమిక్, స్టాటిక్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉండేది అని అర్థం, స్టాటిక్ అంటే చేంజ్ అవ్వకుండా ఉండేది అని అర్థం. సో డైనమిక్ అంటే ఏంటి, ఇక్కడ డైనమిక్ ర్యామ్ అంటే మస్ట్ బి కాన్స్టెంట్లీ రిఫ్రెష్డ్. ఇప్పుడే చెప్పాను డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా రిఫ్రెష్ అవుతూ ఉంటే. అంటే కాన్స్టెంట్గా రిఫ్రెష్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రీవియస్గా ఉన్న డేటా ఇప్పుడు ఉండదు అని అర్థం. అంటే ఆర్ ఇట్ లూజెస్ కంటెంట్స్ లూజ్ అయిపోతాం, ఎందుకంటే మనం రిఫ్రెష్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న డేటా మనం యూజ్ చేసేసాం, ఆ డేటా అనేది పోతుంది. సో నెక్స్ట్ వన్, స్టాటిక్ ర్యామ్, ఫాస్టర్ అండ్ లెస్ వాలటైల్ దాన్ DRAM. సో ఇది ఫాస్ట్గా ఉంటుందంట అండ్ లెస్ వాలటైల్ అంటే చెప్పాను ఆల్రెడీ. వాలటైల్ అంటే ఎక్కువసేపు డేటా ఉండదు అని అర్థం, అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయదు డేటా. ఎంతసేపు హోల్డ్ చేస్తుంది అంటే మెషిన్ ఆఫ్ అయ్యేంత వరకు మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ వన్స్ మెషిన్ ఆఫ్ చేస్తే మనకి డేటా అనేది లూజ్ అయిపోతాం. కాకపోతే DRAM కంటే తక్కువ వాలటైల్, అంటే తక్కువ వాలటైల్గా ఉంటుంది, బట్ రిక్వైర్స్ మోర్ పవర్. ఎక్కువ పవర్ కావాల్సి వస్తుంది ఈ ర్యామ్కి. అండ్ ఆల్సో మోర్ ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అని అర్థం. అండ్ డస్ నాట్, ఇక్కడ తప్పు జరిగింది, డస్ నాట్ నీడ్ టు రిఫ్రెష్ లైక్ డీరామ్ లాగా ప్రతిసారి రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు అని చెప్తున్నారు ఇక్కడ స్టాటిక్ ర్యామ్ గురించి.
నెక్స్ట్ వన్ సింక్రనస్ డీరామ్. టైప్ ఆఫ్ డీరామ్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డీరామే, అంటే టైప్ ఆఫ్ ఎ డైనమిక్ ర్యామ్, బట్ దట్ క్యాన్ రన్ అట్ మచ్ హయ్యర్ క్లాక్ స్పీడ్స్. క్లాక్ స్పీడ్ అంటే అర్థం ఏంటి అంటే సిపియు అనేది మన ప్రోగ్రామ్ని పర్ సెకండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తుంది అనేది. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లాక్ స్పీడ్స్తో తిప్పుతుంది, మనకి ఎక్కువ డేటా ప్రాసెస్ చేస్తుంది, త్వరగా మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో సింక్రనస్ డీరామ్ చేసే పని అదనమాట. ఓకేనా, ఇది టైప్స్ ఆఫ్ ర్యామ్స్. నెక్స్ట్ వన్ రామ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఇదొక అబ్రివేషన్, ఇది ఎంసీక్యూస్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో రామ్ స్టోర్స్ డేటా పర్మనెంట్గా డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అని అర్థం. అంటే ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే మనమే రైట్ చేయొచ్చు, దాన్ని రైట్ చేసి దాన్ని పర్మనెంట్గా స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇట్ పెర్ఫార్మ్స్ మేజర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో హోల్డ్స్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హోల్డ్ చేస్తుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా పెర్ఫామ్ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నాన్ వాలటైల్ మెమరీ. ర్యామ్ అనేది ఏంటిది, వాలటైల్. రామ్ అనేది నాన్ వాలటైల్. సో ఇది కూడా అడుగుతారు. సో వాటి మధ్య ఎక్కువ డిఫరెన్సెస్ ఏంటి అంటే అది వాలటైల్, ఇది నాన్ వాలటైల్. సో నాన్ వాలటైల్ నథింగ్ బట్ ఎక్కువసేపు డేటా హోల్డ్ చేస్తుంది అని అర్థం. అంటే మనం మెషిన్ ఆఫ్ చేసినా కూడా ఆ డేటా అనేది పర్మనెంట్గా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఆ రామ్లోనే రీడ్ ఓన్లీ మెమరీలోనే చాలా టైప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. రామ్, మాస్క్డ్ రామ్ అని అర్థం, మాస్క్ చేసి ఉంది అని అర్థం. అంటే మాస్క్ చేసి అంటే కవర్ చేసాము అని అర్థం. ఒక సింపుల్గా చెప్పాలి అంటే దీస్ ఆర్ ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్ ఆఫ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో నోన్ యాజ్ మాస్క్డ్ రామ్ అండ్ ఆల్సో ఇన్ఎక్స్పెన్సివ్. సో ఇది ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, మాస్క్ చేసి అంటే కవర్ చేసేసాం అని అర్థం. క్లియర్గా చెప్పాలంటే కవర్ చేసేసామంటే ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్డ్ అయిపోయింది, అంటే వేరే వాళ్ళు ప్రోగ్రామ్ చేసి ఉంచేసారు దాంట్లో, బట్ మనం యూస్ చేసుకోవాలంటే అంటే రీడ్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ దీన్ని మనం మాస్క్డ్ రామ్ అంటాం అండ్ ఆల్సో ఇది ఇన్ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ కాస్ట్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, PROM, ప్రోగ్రామబుల్ రామ్. PROM క్యాన్ బి మాడిఫైడ్ ఓన్లీ వన్స్ బై ఏ యూజర్ ఒక్కసారి మాత్రమే మాడిఫై చేయగలడు. అండ్ యూజర్ క్యాన్ బై ఏ బ్లాంక్ PROM అండ్ క్యాన్ స్టోర్ డిజైర్డ్ కంటెంట్స్ యూజింగ్ PROM ప్రోగ్రామ్. అంటే ఒక్కసారి మాత్రమే యూజర్ చేంజ్ చేయగలడు. ఒకవేళ నేను PROMని కొనుక్కొని బ్లాంక్ PROMని అంటే దాంట్లో ఎటువంటి డేటా లేదు, బట్ ఆ ప్రోగ్రామబుల్ రామ్ని నేను కొనుక్కొని దాంట్లో నాకు కావాల్సిన డేటాని నేను స్టోర్ చేసుకోవచ్చు యూజింగ్ PROM ప్రోగ్రామ్. ఆ PROM ప్రోగ్రామ్ ఏదైతే దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలానే చేయాలి అని, సో నాకు కావాల్సిన కంటెంట్ని దాంట్లో రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రీరామ్ అంటే ప్రోగ్రామబుల్ రామ్, అంటే మనమే ప్రోగ్రామ్ చేయొచ్చు, బట్ వన్స్ బై అన్ యూజర్ ఒక్కసారి మాత్రమే యూజర్ చేంజ్ చేయగలడు. నెక్స్ట్ వన్, EPROM, ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రామ్. పేరులోనే ఉంది ఎరైజబుల్, అంటే ఎరైజ్ చేయొచ్చు. ఎలా ఎరైజ్ చేస్తాం అది తెలుసుకుంటాం ఇక్కడ. EPROM క్యాన్ బి ఎరైజ్డ్ బై ఎక్స్పోజింగ్ ఇట్ టు అల్ట్రా వైలెట్ లైట్స్. సో అల్ట్రా వైట్ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎక్స్పోజ్ చేస్తే ఈ EPROMని దాంట్లో ఉన్న డేటాని ఈజీగా ఎరైజ్ చేయొచ్చు. అండ్ ఇట్లాంటి రామ్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ బయోస్ చిప్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. అది ఆల్రెడీ మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ వన్, EEPROM, ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రామ్. సో పేర్లోనే ఉంటాయి, మనం ఏది చెప్పాలి అని అనుకున్నా, ఏది తెలుసుకోవాలనుకున్నా మ్యాక్సిమం ఆ పేరులోనే మనం అన్నీ తెలుసుకుంటాం. ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రామ్, ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ అండ్ ఎరైజ్డ్ ఎలక్ట్రికల్గా అంటే త్రూ ఎలక్ట్రిసిటీ ద్వారా మనం ఏదైతే రామ్ ఉందో ఆ రామ్ని మనం ఈజీగా ఎరైజ్ చేయొచ్చు అండ్ ప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దట్ ఇట్ క్యాన్ బి ఎరైజ్డ్ అండ్ ప్రోగ్రామ్డ్ అబౌట్ 10,000 టైమ్స్. 10,000 టైమ్స్ వరకు మనం ఈజీగా ఎరైజ్ చేయొచ్చు, ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు. అండ్ దీస్ వేర్ ఆల్సో యూజ్డ్ ఇన్ బయోస్ చిప్. ఈ బయోస్ చిప్లో కూడా ఇటువంటి ఈపీరామ్ కానీ యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రైమరీ మెమరీ గురించి అయిపోయింది. సో మన ప్రైమరీ మెమరీలో ఏం తెలుసుకున్నాము, అసలు ప్రైమరీ మెమరీ ఎలా హోల్డ్ చేస్తుంది డేటా, అండ్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీ ర్యామ్, రామ్. అండ్ ర్యామ్లో ఏ టైప్స్ ఉన్నాయి, ఏమేమి టైప్స్ ఉన్నాయి, SRAM, DRAM
అండ్ సింకర్నస్ డీరామ్. అవి తెలుసుకున్న ర్యామ్ గురించి. అండ్ రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ రీడ్ ఓన్లీ మెమరీ అది పర్మనెంట్గా డేటా స్టోర్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటి, ఇది నాన్ వాలటైల్ మెమరీ. అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ రామ్స్ నేర్చుకున్నాం మనం. సో నెక్స్ట్ వన్, సెకండరీ మెమరీ. ఇట్ స్టోర్స్ డేటా ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇది స్టోర్ అయి ఉంటుంది. అంటే నథింగ్ బట్ పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది అని అర్థం. కెనాట్ బి ప్రాసెస్డ్ డైరెక్ట్లీ బై ద సిపియు. ఏదైతే ఈ సెకండరీ మెమరీలో డేటా ఉందో ఆ డేటాని సిపియు అనేది డైరెక్ట్గా ప్రాసెస్ చెయ్యదు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ద డేటా ఏదైతే సెకండరీ మెమరీలో ఉందో, ఏదైతే మనం ప్రాసెస్ చేయాలని అనుకుంటున్నామో ఆ డేటాని ప్రైమరీ మెమరీకి తీసుకెళ్ళి అక్కడ ప్రైమరీ మెమరీ అనేది మనకి ప్రాసెస్ చేస్తుంది. అకార్డింగ్ టు దాని పేరేంటి, ఒక ప్రయారిటీ ప్రకారం మనకి ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దెన్ ఫస్ట్ ద డేటా ఇన్ ద సెకండరీ మెమరీ కాపీ టు ప్రైమరీ మెమరీ. అంటే సెకండరీ మెమరీలో ఉన్న ఏదైతే మనం ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని, సెకండరీ మెమరీలో ఉన్న డేటాని తీసుకెళ్ళి ప్రైమరీ మెమరీలో కాపీ చేసి దెన్ ద డేటా విల్ బి ప్రాసెస్డ్ బై ద సిపియుతో ప్రాసెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండరీ మెమరీ ఆర్ అవైలబుల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండరీ మెమరీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనం జనరల్గా యూజ్ చేసే డివైస్లోనే సెకండరీ మెమరీస్ ఉన్నాయి. బట్ మనకి అది సెకండరీ మెమరీయా ప్రైమరీ మెమరీ ఏమీ తెలియదు అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఎలాంటి సెకండరీ మెమరీ డివైజెస్ ఉన్నాయని. హార్డ్ డ్రైవ్. ఇట్ వాజ్ ఏ నాన్ రిమూవబుల్ స్టోరేజ్ డివైస్ కంటైనింగ్ మ్యాగ్నెటిక్ డిస్క్ అట్ హై స్పీడ్స్. సో ఇది ఒక నాన్ రిమూవబుల్ స్టోరేజ్ డివైస్ అనమాట. అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ తోటి ఇవి కంటైన్ అయి ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ డిస్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ స్టోర్స్ డేటా ఇన్ సిగ్మెంట్స్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ తోటి ఒక సిగ్మెంట్స్ లాగా ఒక డేటా అనేది మనకి స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట ఈ హార్డ్ డ్రైవ్లో. నథింగ్ బట్ మనకి హార్డ్ డిస్క్ అంట. మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ హార్డ్ డిస్క్ అంట. నథింగ్ బట్ హార్డ్ డ్రైవ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫ్లాపీ డిస్క్, ఎఫ్డిడి, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అంటాం అనమాట. ఇదేంటి అంటే మనం చూసాం, ఈ జనరేషన్ వాళ్ళు చూసుండరు. బట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే ఫ్లాపీ డిస్క్ అంటే ఇప్పుడు వచ్చే సిస్టమ్స్కి ఉండకపోవచ్చు. పాత సిస్టమ్స్ ఏవైతే పెద్ద పెద్ద మానిటర్స్ ఉన్న సిస్టమ్స్, సిపియూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్లాపీ డిస్క్ డ్రైవ్లో ఇప్పుడు మనం ఏవైతే సెకండరీ మెమరీస్ యూస్ చేస్తున్నామో అవి కాకుండా ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అప్పట్లో ఉండేదన్నమాట. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఉండిద్ది. అది ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిప్ లాగా ఉంటుంది, ఒక చేతిలో పట్టేంత. సో అది ఆ ఫ్లాపీ డిస్క్ అనేది మనం ఏం చేస్తామంటే దాంట్లో డేటా స్టోర్ చేసుకొని ఏదైతే మనం ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఆ ఫ్లాపీ డిస్క్ అనేది యూస్ చేసేవాళ్ళం. అది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఎ థిన్ ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ టు క్రియేట్ బ్యాకప్ కాపీస్ ఆఫ్ డేటా. బ్యాకప్ క్రియేట్ చేసుకోవడానికి, డేటా స్టోర్ చేయడానికి, బట్ లిమిటెడ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఈ ఫ్లాపీ డిస్క్లో మనం రీడ్ చేయాలన్నా, అంటే ఉన్నది చదువుకోవాలన్నా, అంటే జస్ట్ రీడ్ చేయాలన్నా, లేకపోతే ఉన్న డేటా అంటే ఆ ఫ్లాపీ డిస్క్లో ఉన్నది రైట్ చేయాలన్నా మనం ఆ సిస్టమ్కి, ఆ ఏదైతే మనం రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఉన్న సిస్టమ్కి ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనం ఫ్లాపీ అనేది ఈజీగా పెట్టగలం. ఓకేనా. సో అది ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ గురించి అర్థం. నెక్స్ట్ వన్, కాంపాక్ట్ డిస్క్. ఇది అందరికీ తెలిసిందే. పోర్టబుల్ స్టోరేజ్ మీడియం దట్ కెన్ బి యూజ్డ్ టు రికార్డ్ స్టోర్ డేటా ఇన్ ద డిజిటల్ ఫామ్. సో డిజిటల్ ఫామ్లో మనం డేటాని స్టోర్ చేయాలంటే సిడీస్ అంటాం. మనకు ఐడియా ఉంటుంది, బట్ మనం ఇప్పుడు యూజ్ చేయట్లా. రేర్ కేసెస్లో మనం యూజ్ చేస్తున్నాం అది. సో కాంపాక్ట్ డిస్క్లో మనం డేటా స్టోర్ చేస్తాం. పోర్టబుల్ అంటే పోర్టబుల్ అంటే ఈజీగా హ్యాండిల్ చేయగలిగింది అండ్ తక్కువ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్. అండ్ ఆల్సో దాని మీద ఎటువంటి స్క్రాచెస్ పడినా, లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరిగినా దాంట్లో ఉన్న డేటా లూజ్ అయిపోతాం, లేకపోతే దానిలో ఉన్న డేటా అయినా కరప్ట్ అయిపోతుంది అనమాట. అది సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ వన్, డిజిటల్ వీడియో డిస్క్, డివిడి అంట. ప్రీవియస్గా మనం ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కేసెస్లో యూజ్ చేస్తున్నాం. అండ్ ఇట్ స్టోర్స్ డేటా ఇన్ ద లార్జ్ అమౌంట్స్ అండ్ యాక్సెప్ట్స్ హై డెఫినిషన్ మెటీరియల్. సో ఈ డివిడి మ్యాక్సిమం ఎంత హ్యాండిల్ చేస్తుందంటే 4.56 GB సంథింగ్ అంత డేటా అనేది హ్యాండిల్ చేస్తుంది. అంటే ఆ డివిడి అనేది దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అంతా 4 GB అంత ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. అది అది అప్పట్లో లార్జ్ అమౌంట్ అని అర్థం.
అంటే అప్పట్లో మనకి పెన్ డ్రైవ్స్ లేవు, లేకపోతే డేటా కేబుల్స్ యూజ్ చేసి మనం డేటా ఎక్కడ పెడితే అక్కడ స్టోర్ చేసుకోవడానికి లేదు. బట్ అప్పట్లో ఉండేది ఏంటంటే సీడీసీ, డీవీడీసీ ఉండేవి. ఆ డీవీడీ హై రేంజ్ అనమాట. అంటే 4 జీబీ డేటా స్టోర్ చేస్తుంది అంటే చాలా గొప్ప విషయం అప్పుడు. సో స్టోర్స్ డేటా ఇన్ లార్జ్ అమౌంట్ అండ్ యాక్సెప్ట్స్ హై డెఫినిషన్ మెటీరియల్. సో హై డెఫినిషన్ మెటీరియల్ తోటి అది మేడప్ అయి ఉంటుంది అనమాట. సో అది డీవీడీ. నెక్స్ట్ వన్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ, సీడీ రామ్ అంటాం. అంటే ఓన్లీ రీడ్ చేసుకోవడానికి మాత్రమే. అంటే ఆ సీడీ రామ్లో మనం ఎటువంటి చేంజెస్ చెయ్యలేము అని అర్థం. స్టోర్ చేసుకుంటాం బట్ ఒక్కసారి మాత్రమే. దాంట్లో ఓన్లీ ఇంకా అంటే దాంట్లో ఆ సీడీ రామ్లో ఎటువంటి డేటా ఉన్నా జస్ట్ మనం రీడ్ చేసుకోవడానికి మాత్రమే. ఆ డేటాని మనం ఎటువంటి చేంజెస్ కానీ, డిలీషన్స్ కానీ, ఎడిషన్స్ కానీ, అప్డేషన్స్ కానీ ఎటువంటి ఏం చేయటానికి వీలు పడదు. అలాంటి దాన్నే మనం కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. దాన్ని సింపుల్గా ఏం చెప్తున్నాం, సీడీ రామ్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్లాష్ డ్రైవ్స్. ఫ్లాష్ డ్రైవ్స్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే మన పెన్ డ్రైవ్స్. దీస్ ఆర్ స్మాల్ అండ్ అల్ట్రా పోర్టబుల్ డివైస్. అల్ట్రా పోర్టబుల్ అంటే ఈజీ టు క్యారీ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ స్మాల్ అండ్ అల్ట్రా పోర్టబుల్, చాలా పోర్టబుల్. ఆల్రెడీ సీడీ అంటేనే పోర్టబుల్, దానికి మించి అల్ట్రా పోర్టబుల్ అంటే పెన్ డ్రైవ్స్ అనమాట. షుడ్ బి కనెక్టెడ్ టు ఏ కంప్యూటర్ వయా యూఎస్బి ప్లగ్. మనకి యూఎస్బి ప్లగ్ ఉంటుంది. ఆ యూఎస్బి ప్లగ్ ద్వారా మనం పెన్ డ్రైవ్స్ అనేవి కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం. దే ఆర్ ఆఫన్లీ నోన్ యాజ్ పెన్ డ్రైవ్స్ అంటాం అట్లా. సో వాటినే ఫ్లాష్ డ్రైవ్స్ అంటాం. అంటే పెన్ డ్రైవ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఏవో డివైజెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన అన్ని కలిపి మనం ఫ్లాష్ డ్రైవ్స్ అంటాం. నెక్స్ట్ వన్ క్యాచ్ మెమరీ. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అది, క్యాచ్ మెమరీ అనేది. ఇది ఏంటి అంటే మెయిన్ సింపుల్గా చెప్పాలి అంటే మనకి కంప్యూటర్లో ఉన్న సిపియు దగ్గర ఉన్న ఈ క్యాచ్ మెమరీ ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్ని పెంచడానికి మనకి యూజ్ అయ్యే మెమరీ ఏంటంటే క్యాచ్ మెమరీ. ఇక్కడ చెప్తాను చూడండి. వెరీ హై స్పీడ్ సెమీకండక్టర్ మెమరీ విచ్ క్యాన్ స్పీడ్ అప్ ది సిపియుని స్పీడప్ చేయడానికి క్యాచ్ మెమరీ. ఈ క్యాచ్ మెమరీ ఏం చేస్తుంది అంటే ఇది కూడా ఒక స్టోరేజే, బట్ ఏం స్టోర్ చేస్తుంది అంటే ప్రీవియస్గా ఏదైతే మనం ట్రాన్సాక్షన్స్ కానీ ప్రీవియస్గా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రాసెస్ చేసి ఉన్నామో అవన్నీ తీసుకొచ్చి ఇది స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు అంటే మనకి ఏదైనా డేటా కావాలనుకోండి, అంటే సిపియూకి ఏదైనా డేటా కావాలి ప్రాసెస్ చేయడానికి, అది ఎక్కడికి వెళ్తుంది, ప్రైమరీ మెమరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది ప్రైమరీ మెమరీ దాకా వెళ్ళటానికి. సో ఆ టైం వేస్ట్ కానియకుండా ఏం చేస్తుంది ఈ క్యాచ్ మెమరీ అనేది, ప్రీవియస్గా ఆల్రెడీ ఈ ఇన్స్ట్రక్షన్ నువ్వు ప్రాసెస్ చేసావు, సో ఈ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచే తీసుకో అని చెప్పి క్యాచ్ మెమరీ డైరెక్ట్గా సిపియూకి ఇచ్చి ప్రాసెస్ చేస్తుంది. సో మనకి ప్రైమరీ మెమరీ దగ్గరికి వెళ్ళే టైం అనేది తగ్గుతుంది. దానికే మనం ఇక్కడ అంటున్నాం చూడండి, అందుకే విచ్ క్యాన్ స్పీడ్ అప్ ది సిపియు అంటే నథింగ్ బట్ సిపియు ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసే టైం అనేది తగ్గిస్తుంది, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క స్పీడ్ అనేది పెంచుతుంది. అంటే ప్రాసెస్ చేసే డేటా అనేది స్పీడప్ చేస్తుంది అనమాట. దాన్నే మనం క్యాచ్ మెమరీ అన్నాం. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బఫర్ బిట్వీన్ ద సిపియు అండ్ మెయిన్ మెమరీకి సిపియుకి మధ్య ఒక వారధిలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే మధ్యలో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ప్రాసెస్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రీవియస్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఈ సేవ్ చేసుకున్న పెట్టిన అన్నీ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా కావాలి, ఆల్రెడీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే క్యాచ్ మెమరీ అనేది తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఎవరికి ఇస్తుంది, సిపియూకి ఇస్తుంది, టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. అండ్ వర్చువల్ మెమరీ, ఇట్ పర్మిట్స్ సాఫ్ట్వేర్ టు యూజ్ అడిషనల్ మెమరీ బై యూటిలైజింగ్ ద హార్డ్ డిస్క్ డ్రైవ్ యాజ్ టెంపరీ స్టోరేజ్. సో ఇది ఏం చేస్తుంది వర్చువల్ మెమరీ అంటే, హార్డ్ డిస్క్ డ్రైవ్ ఏదైతే మన హార్డ్ డిస్క్ డ్రైవ్ చెప్పామో అది టెంపరీగా యూజ్ చేసుకొని ఎడిషనల్ మెమరీగా యూజ్ చేసుకొని మనకి డేటా అనేది స్టోర్ చేస్తుంది. దాన్నే మనం వర్చువల్ మెమరీ అన్నాం. సో ఇవన్నీ సెకండరీ మెమరీస్ డివైజెస్ కింద వస్తాయి. సో ఇది ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, బట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్యాచ్ మెమరీ. సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే సెకండరీ మెమరీ డివైజెస్లో. సో సెకండరీ మెమరీ అంటే ఏంటి తెలుసుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండరీ మెమరీ డివైజెస్ గురించి తెలుసుకున్నాం. సో ఇవన్నీ క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ కంప్యూటర్ మెమరీ గురించి సింపుల్గా మనం తెలుసుకున్నాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఈజీగా కమెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఎడ్యురైట్ టెక్.